హైవర్స్ డాక్టర్ నమ్మత అసలు ఏం మాట్లాడాలండి? అసలు అది ఏంటండి? ఆడదా మనిషా? ఏకంగా తెలంగాణ పోలీసులను భయపెడుతుంది, కోర్టులో జడ్జిలను క్వశ్చన్ చేస్తుంది. ఎవరు అసలు మీరంతా? ఆమె తరపున వాదించే లాయర్లు ఉంటారు కదా, నిజంగా అండి ఈ లాయర్లు అనేవాళ్ళు డాక్టర్ అన్న టెర్రరిస్ట్గా అయినా సరే వైద్యం చేసి బతికిద్దని ఎదగ ట్రై చేస్తాడో అంతకన్నా ఘోరం అన్నమాట ఈ లాయర్లు. ఫీజు ఇచ్చారా మన క్లయింట్ అంటే ఏ చేసారో వాళ్ళని బయటపడేయాలి. ఈ మనిషి మీద 2014, 16, 18 వైజాగ్లో కేసులు, 2015, 2020లో విజయవాడలో కేసులు, ఆ తర్వాత ఇక్కడ క్రాస్ చెక్ చేస్తుంటే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్, యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్, ఇలా రకరకాలుగా వైశాలి కరుణ్ అనే డాక్టర్ పేరుతో లైసెన్సులు, ఈమె పేరుతో లైసెన్సులు, ఎక్కడికక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులని హ్యాండిల్ చేస్తూ, పోలీసులని హ్యాండిల్ చేస్తూ, వాళ్ళకి ఇవ్వాల్సిన లంచాలు ఇస్తూ, లైసెన్స్ రెన్యువల్ చేయకపోయినా సెంటర్ నడిపిస్తూ, అదేమంటే సెంటర్ సీజ్ చేసి అని చెప్పేసి బయట బోర్డులు లేకుండా చేస్తూ, ఎంత దారుణంగా ఎన్ని మోసాలు చేసిందంటే అన్నీ కావన్నమాట. ఇప్పుడు ఈమె మీద ఏదైతే కేసు పెట్టున్నారో వీళ్ళు ఎవర్రా ఏంటంటే వైజాగ్లో అంట ఆ ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్లో. దెన్ అయితే వైజాగ్ వాళ్ళు కేసు పెట్టాలా, వైజాగ్లో అరెస్ట్ చేయాలా, తెలంగాణ ఎందుకు అరెస్ట్ చేశారు, నాకు ముందు బెయిల్ ఇవ్వండి అంటుంది. అక్కడ కూడా మరలా అసలు ఎంత దారుణం అంటే అసలు ఎంత సులభంగా మోసం చేయొచ్చు అని చెప్పి నిరూపించిందో చూడండి. కరోనాకు ముందు 2 దంపతులు వెళ్ళారు ఈమెకి. దాన్ని అంతా చెక్ చేసి బిడ్డలు పుడతారు బట్ సరోగసి ద్వారా అన్నారు. మరి ఎవరు ఏంటంటే ఈ వైజాగ్లో పాపం గిరిజనులు ఉంటారు కదా, ట్రైబల్స్, కొంతమందిని పట్టుకొని వచ్చి ఇదిగో వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఎవరు కలిసి సెలెక్ట్ చేస్తుంటే ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని వాళ్ళకి ఎంత డబ్బులు అని చెప్పేసి అంది, మీది ఎగ్ సెల్ ఇవ్వండి, నీది స్పెర్మ్ ఇవ్వండి, మొత్తం చూసింది, అంతా చేస్తాం అంది. ఎప్పటికప్పుడు అవతల ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి, బిడ్డ కండిషన్ ఎలా ఉంది ఏంటి మొత్తం చెప్పడం, అసలు అప్డేట్స్ ఇవ్వడం. బట్ అక్కడ ఏమి లే, అవతల కడుపులో ఉన్నటువంటి బిడ్డ అవతల ఆమెకు వాళ్ళ 3 ద్వారా పుట్టిన బిడ్డ, వీళ్ళ స్పెర్మ్ కాదు, వీళ్ళ ఎక్సెల్స్ కాదు. ట్విస్ట్ ఏంటంటే అసలు అక్కడ ఎవరి కడుపులో బిడ్డ లేరు, అసలు ఆ మనిషే లేరు. కానీ ఆ మనిషి కరోనా సమయంలో కోవిడ్తో చనిపోయారని చెప్పేసి నమ్మించేసింది. ఎగానే మరలా కొన్ని లక్షలు. ఇలా కొంతమందిని, ఇంకొంతమంది నిన్న మనం చెప్పినట్టుగానే మొత్తం వీళ్ళ బిడ్డ అన్నట్టుగా నమ్మించి అవతల వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెట్టారు. ఆ బిడ్డకి ఇప్పుడు క్యాన్సర్ అని తేలింది. ఇప్పుడు ఆ బిడ్డ అమ్మ నాన్న ఎవరు ఏంటి, ఈ బిడ్డ ట్రీట్మెంట్ ఎవరేంటి, అదంతా పెద్ద లెక్క. నిన్న మనం మాట్లాడాం, అప్రాక్సిమేట్లీ 300 మంది 200 మంది మొత్తం ఈ లిస్టులో రిజిస్టర్డ్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ అంతా డబ్బు ఉన్న వాళ్ళే. వీళ్ళు ఇప్పుడు ముందుకు ఎందుకు రావట్లా? వాళ్ళ మీద ఇప్పుడు కేసులు నమోదవుతాయి. ఎందుకు? చైల్డ్ ట్రాఫికింగ్ ఏమి చేసింది ఇక్కడ అంటే పిల్లల్ని కొని అమ్మేసింది. అంటే ఒకరు కొనుక్కున్నారంటే అది కూడా తప్పే కదా. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎవరు కేసు పెడతారు ముందుకు రావట్లా. నిన్న మన దగ్గర కొంతమంది కామెంట్లు పెట్టారు, పాపం సార్ మేము కూడా విక్టిమ్స్, నాకు కూడా 3 times ఎంబ్రియోని దాన్ని ఏమంటారండి ఐవీఎఫ్ పద్ధతిలో పిండం ఫామ్ అయిన తర్వాత గర్భాశయంలో ప్రవేశపెట్టాలి. అలా 3 times ప్రవేశపెట్టాలని చెప్పింది సార్, నరకం చూపెట్టింది, డబ్బులు లక్షలు తీసుకుంది, బట్ అంతా అబద్ధం సార్ అండి. ఇంకొకళ్ళు అలాగే మోసపోయారు లక్షల్లో, ఆల్మోస్ట్ అయితే మిడిల్ క్లాస్ లేదన్నప్పుడు ఎవో మిడిల్ క్లాస్, ఇంకొంతమంది రిచ్. వీళ్ళంతా కూడా ఏంటి, బిడ్డలు కావాలి, బిడ్డలు లేకపోతే ఎలాగా అని పాపం వాళ్ళు ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు. కానీ దారుణంగా మోసం చేసి పడేసింది. ఎక్కడెక్కడ కేసులు నమోదవుతున్నాయి, ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతుంది, లోపలికి వెళ్తే మరలా వస్తుంది, మరలా అదే సెంటర్. ఏంటంటే జనాల యొక్క ఫులిష్నెస్ ఎలా ఉంటుందంటే, ఎవరో తప్పుడు కేసులు పెట్టారంట ఆమె మీద, పాపం చాలా మంచిది, ఆమె దగ్గర అయితే ఖచ్చితంగా పిల్లలు పడతారంట, తెలుసు అని చెప్పారు. అవును కదరా, అవునవును, చలో 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 చలో, అలా ఎన్ని 100 కోట్లు వెనకేసిందో అర్థం కావట్లా. కేసు పెడతానికి ఒక్కళ్ళు ముందుకు రావట్లే, వీళ్ళు ఒక్కళ్ళే వచ్చారు. అది కూడా ఆ బిడ్డ క్యాన్సర్ కాబట్టి వచ్చారు. ఆ బిడ్డ క్యాన్సర్ కాకపోతే వచ్చేవాళ్ళు కాదు, డిఎన్ఏ వేరే అయినా సరే వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు డిఎన్ఏ వేరే అయితే అయింది, ఏముందులే ఉంచేసుకుందాం, మళ్ళీ దాంతో ఎందుకు అని అనుకునేవాళ్ళు. అదే దీని ధైర్యం, అదే ఈ వైద్య ఆరోగ్య శాఖల యొక్క ధైర్యం. ఇక స్పెర్మ్ టెక్నికల్ సెంటర్, ఏదో ఇండియన్ స్పెర్మ్ టెక్నికల్ సెంటర్ సికింద్రాబాద్, దాన్ని సీజ్ చేసేసారు. ఆ బ్యాచ్ ఎవరంటే లోకల్ వాళ్ళు, నార్త్ వాళ్ళు. అక్కడి నుంచే ఆడవాళ్ళు ఎక్సెల్స్, మగవాళ్ళ స్పెర్మ్ సెల్స్ గుజరాత్, అహ్మదాబాద్ పంపేవాళ్ళు. అక్కడ పెద్ద మార్కెట్. మళ్ళీ దీనికి మరలా
హైదరాబాద్లో 3 బ్రాంచులు, దెన్ విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, వైజాగ్లో, ఒడిశాలో ఒకటి, కలకత్తాలో ఒకటి. ఇందిరా నాయన అసలు ఇది అంటే అమాయకులు, బిడ్డల కోసం ఏమని చచ్చడానికి సిద్ధపడేవాళ్ళు. వాళ్ళ కేసులు పెట్టరు, ఏమని చెప్పాలని తెలియక పాపం బాధపడితే వదిలేస్తారు. అదే దీని బలం. ఈరోజు అదే అంటుంది కదా, కేసు ఎక్కడో వైజాగ్ది, మీరు ఇక్కడ పెట్టారేంటి, నన్ను ఇక్కడ అరెస్ట్ చేశారేంటి, నన్ను ఏపీకి అప్పచెప్పండి, లేదా నాకు బెయిల్ ఇవ్వండి అని అంటుంది. నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరు అంటుంది. ట్విస్ట్ ఏంటంటే, నేను ఆమెను అరెస్ట్ చేసిన మూమెంట్ వాళ్ళ కొడుకు రిమైన్ కూడా ఉన్నారు. వాళ్ళ కొడుకుతో అంటున్నప్పుడు మా మీడియా మిత్రులు వినటం కావచ్చు, పోలీసు వినటం కావచ్చు, ఒక చిన్న స్టేట్మెంట్ బయటకు వచ్చింది. డబ్బు సంపాదించవచ్చు, కానీ డబ్బు సంపాదిస్తూనే ఉండాలనుకున్నారు చూసారా, దానివల్ల మనం ఈరోజు అరెస్ట్ అయ్యామని చెప్పేసి అందంట. అంటే అత్యాశ ఈరోజు వాళ్ళని అరెస్ట్ అయ్యేలా చేసింది. జనాలకి అత్యాశ కాదు, జనాలది ఆశ, దీనిది అత్యాశ. అండ్ ఓవరాల్గా ఇది చేసిన మోసం అంతా ఎంత కాదు, ఇంకెన్ని సృష్టి భాగవతాలు బయటపడతాయో. మళ్ళీ ఇక్కడ ఏమో పేరు వచ్చేసి అత్తలూరి నమ్రత అలియాస్ పచ్చిపల్ల నమ్రత అలియాస్ నీరజారెడ్డి అని ఇంకో పేరు వినిపిస్తుంది. నీరజారెడ్డి, రెడ్డా, చౌదరా, కాప, వెలమ, వడ్డా, లేదన్నప్పుడు రెడ్డా, ఏదైతే ఏముందిలే కానీ ఇది చేసిన పాపాలు మామూలు పాపాలు కాదురా బాబు, ఘోరం అన్నమాట. బాధితులు ఎవరు పాపం ముందుకు రావట్లా. ఇదే ఈజీగా బయటపడుతుంది ప్రతిసారి. ఈసారి కూడా బయటపడిందంటే మరల ఆల్రెడీ పెద్ద పెద్ద సెంటర్లు కట్టేసింది ఆల్రెడీ ఇప్పటికే. మరలా అట్లా యథావిధిగా నడిపించేసింది. మొద్దు నిద్రపోతున్న అధికారులు కాదు, అవినీతికి అలవాటు పడ్డ అధికారులు అండ్ సమాజాన్ని చూసి వాళ్ళు అనే మాటలు పడలేక ఎంత డబ్బు అనేది పెట్టి బిడ్డలు కదని చెప్పేసి తల్లిదండ్రులు మొత్తం కలగలిపి అనకూడదు. ఈ నమ్రత అది మనిషే కాదురా బాబు, ఘోరాతి ఘోరాలు ఎన్నెన్నో చేసింది.